హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం ఎడ్యుస్కిల్స్ ఇంటర్న్షిప్స్ సంబంధించిన సెలోనియస్ ప్రాసెస్ మైనింగ్ రైజింగ్ స్టార్ టెక్నికల్ కోర్స్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలి అండ్ కోర్స్ అనేది ఎలా యాక్సెస్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎడ్యుస్కిల్స్ పోర్టల్లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు వీడియో నీట్గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి మీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. సో ఇంకా మనకు ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ యాక్చువల్గా సెలోనియస్లో 2 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి సెలోనియస్ ప్రాసెస్ మైనింగ్ ఆఫ్ ఫండమెంటల్స్ అని ఉంటుంది, ఇంకొకటి సెకండ్ వచ్చేసి సెలోనియస్ ప్రాసెస్ మైనింగ్ ఆఫ్ రైజింగ్ స్టార్ టెక్నికల్ కోర్స్ ఎన్రోల్మెంట్. సో ఇది సెకండ్ ప్రాసెస్. ఫస్ట్ పార్ట్ వీడియో చూస్తే మీకు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలి అండ్ కోర్స్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు సెకండ్ వీడియో నీట్గా అర్థమవుతుంది. ఇంకా సో మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తేనే మీకు సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి. అందులో అకాడమిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీ అకాడమిక్ మెయిల్, ఒకవేళ నాన్ అప్లైడ్ స్టూడెంట్స్ ఉంటే డైరెక్ట్గా పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో ఆ విధంగా క్లిక్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఆ మెయిల్ వచ్చింది, వెల్కమ్ టు సెలోనియస్ యాక్సెస్ ఆఫ్ ఆల్ అవర్ ప్లాట్ఫామ్స్ విత్ అన్ అకౌంట్. యాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఈ విధంగా మీకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది సెట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా చేంజ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు పేజ్ నెంబర్ 17లో click on the below given link, enter the mail id and click on start free trial button. సో ఇది EMS ల్యాబ్. సో EMS రిజిస్ట్రేషన్ ల్యాబ్ యాక్సెస్. సో EMS ప్రాసెస్ కూడా పేజ్ నెంబర్ 17లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యువర్ వర్క్ ఈమెయిల్ ఐడి ఆర్ యూనివర్సిటీ మెయిల్ ఐడి. ఒకవేళ పర్సనల్గా యూజ్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. దాని తర్వాత చెక్ యువర్ ఇన్బాక్స్ టు కంటిన్యూ. సో మీకు మెయిల్ అనేది మెయిల్ వస్తుంది ఒకటి. సో ఈ విధంగా వస్తుంది, వెల్కమ్ టు క్లిక్ ది బటన్ బిలో లాగ్ ఇన్ టు ది ఫ్రీ సెలోనియస్ అకౌంట్. ఈ విధంగా క్లిక్ చేస్తే సో ఈ విధంగా వచ్చేసి ఇది EMS ల్యాబ్. సైన్ ఇన్ కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇది ప్రాసెస్. దాని తర్వాత మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ సెటప్ అనేది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వయా ఈమెయిల్. దాని తర్వాత మీకు వెరిఫికేషన్ టోకెన్ అనేది వస్తుంది లైక్ దిస్. ఈ విధంగా హాయ్ యువర్ సెలోనియస్ వెరిఫికేషన్ టోకెన్ ఈస్ లైక్ దిస్. దాని తర్వాత మీకు ఎంటర్ ది వెరిఫికేషన్ కోడ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సో అక్కడ మీకు వచ్చిన టోకెన్ ప్రకారం ఇక్కడ
సబ్మిట్ చేస్తే మీకు అకౌంట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఈఎంఎస్ పోర్టల్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ది ల్యాబ్ ప్రాక్టీస్ అండ్ ప్రాజెక్ట్ పర్పస్. మీకు ల్యాబ్ ప్రాక్టీస్ కానీ ప్రాజెక్ట్ పర్పస్కి ఇది యూజ్ అవుతుంది. ఇది ఈఎంఎస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దాని తర్వాతగా సెకండ్ కోర్స్ ఎన్రోల్మెంట్ ఫార్ 3లో అండ్ ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ పేజ్ నెంబర్ 28లో ఇచ్చిన ప్రకారం క్లిక్ ఆన్ ది లింక్ బిలో, ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ ది లాగిన్ బటన్. సో మనము ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యాను కదా, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో మీకు లాగిన్ ఇక్కడ డైరెక్ట్గా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది డాష్బోర్డ్లో క్యాటలాగ్ అని ఉంటుంది. క్యాటలాగ్లో మనకు ట్రైనింగ్ ట్రాక్స్, ట్రాక్స్లో సో మీరు డైరెక్ట్గా కోర్స్ యాక్సెస్ అవ్వాలంటే మీకు ఇది జస్ట్ లాగిన్ ప్రాసెస్. మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 29లో మీకు డైరెక్ట్గా కోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ కోర్స్ లింక్ మీద క్లిక్ చేసుకుంటే వెయిట్ ఏ సెకండ్. ఇది సెకండ్ కోర్స్ వచ్చేసి 29. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారం క్లిక్ ఆన్ ది బిలో లింక్ టు యాక్సెస్ ది రైజింగ్ స్టార్ టెక్నికల్ పాత్వే. సో ఈ విధంగా ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనము ఇక్కడ యువర్ పాత్ టు రైజింగ్ టెక్నికల్ స్టార్. సో ఇది డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ నెక్స్ట్ అని. పాస్ ది అసెస్మెంట్. సో క్లిక్ ది ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్. ఇది 1 అవర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎన్రోల్ నౌ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఎన్రోల్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కోర్స్ అనేది యాక్సెస్ వస్తుంది. సో అప్పుడు మీరు నీట్గా కంప్లీట్ చేయండి. సో స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ చేస్తే మీరు అసెస్మెంట్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా నెక్స్ట్ లెసన్ ఈ విధంగా ఈ విధంగా స్టార్ట్ ది క్విజ్. ఆ క్విజ్ అనేది అటెంప్ట్ చేయండి. ఆ క్విజ్ అటెంప్ట్ చేసిన తర్వాత సో నేను ఇందాక చూపించిన విధంగా ఇక్కడ ఉంది చూడండి. ఒకసారి మీకు ఇంకా డౌట్ ఉంటే ప్రాసెస్ డాక్యుమెంట్లో చెక్ చేయండి. మీకు కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు టిక్ మార్క్ అనేది పడుతుంది అక్కడ కంప్లీటెడ్ అని.
సో ఈ విధంగా మాడ్యూల్స్ అనేటివి ఉంటాయి. ఆ మాడ్యూల్స్ అనేటివి స్టెప్ బై స్టెప్గా మీరు అనేది కంప్లీట్ చేయాలి. సి మీరు ఫైనల్గా కన్ఫామ్గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. సి కంప్లీటెడ్ సర్వే. క్లిక్ ది నెక్స్ట్. ఇక్కడ ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్ ఎగ్జిట్ కోర్స్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు కోర్స్ అనేది కంప్లీట్ అవుతున్నప్పుడు. దాని తర్వాత ఇదల్లా కంప్లీట్ చేయండి. మీకు ఇచ్చిన మాడ్యూల్స్ ప్రకారం ఇక్కడ అసెస్మెంట్ ఉంటుంది. ఆ ఫైనల్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఇప్పుడు బ్యాడ్జెస్ యూ విల్ గెట్ డ్యూరింగ్ రైజింగ్ స్టార్ టెక్నికల్. సో టోటల్ 7 బ్యాడ్జెస్ అనేటివి వస్తాయి. సో ఆ బ్యాడ్జెస్ని మనము క్రెడ్లీ అకౌంట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడ్లీ అకౌంట్ అనేది నేను లాస్ట్ వీడియోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో చెప్పాను. సో శాంపిల్ సర్టిఫికేట్ ఆఫ్ రైజింగ్ స్టార్ టెక్నికల్ ఈ విధంగా ఉంటుంది. సర్టిఫికేట్ అనేది బ్యాడ్జెస్ అనేది ఇదో ఈ మోడల్గా ఉంటుంది. సో ఇది సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ కంప్లీటెడ్ ది సెలోనియస్ రైజింగ్ స్టార్ టెక్నికల్ కోర్స్. వన్స్ ది సర్టిఫికేట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ టు ది AICTE portal, it will undergo verification, after which the AICTE internship certificate will be granted. సో మీరు ఈ సెలోనియస్ రైజింగ్ స్టార్ టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ అనేది AICTE పోర్టల్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు ఫైనల్గా AICTE ఫైనల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇక్కడ వచ్చేసి AICTE ఎడ్యూస్కిల్స్ పోర్టల్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎడ్యూస్కిల్స్ లాగిన్ అని అక్కడ గూగుల్లో ఎంటర్ చేస్తే ఎడ్యూస్కిల్స్ ఫస్ట్ పోర్టల్ వస్తుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, అడ్మిన్ అండ్ స్టూడెంట్. సో మీకు ఈ విధంగా సో ఇక్కడ మీకు ఇచ్చిన ప్రకారం మీకు ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సో మీకు OTP అనేది వస్తుంది. ఆ OTP అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫై OTP మీద క్లిక్ చేయాలి. OTP వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా వస్తుంది. ప్రోగ్రెస్ కంప్లీటెడ్, రికమెండెడ్ అండ్ ఆల్ ఇంటర్న్షిప్. సో ఈ విధంగా మీరు ఏదైతే కోర్స్ అనేది ఇక్కడ ఉంటుందో సో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అది చూసుకోండి. సో దీని తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఫైనల్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో మీకు ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎడ్యూస్కిల్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అని అక్కడ ఎంటర్ చేయండి గూగుల్లో. ఇక్కడ AICTE ఎడ్యూస్కిల్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పోర్టల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వెయిట్ సెకండ్.
సి ఈ విధంగా మీకు ఇక్కడ క్లిక్ ది జనరేట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ విధంగా ఉంటుంది ఫైనల్. సి ఈ విధంగా. సో ఇది మనకు సెలోనియస్ ప్రాసెస్ మైనింగ్ ఇంటర్న్షిప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చేశాను కాబట్టి ఆ ప్రాసెస్ చూస్తే మీకు డైరెక్ట్గా కోర్స్ అనేది యాక్సెస్ వస్తుంది. అండ్ దాని తర్వాత కోర్స్ అనేది ఎలా యాక్సెస్ చేసుకోవాలి అండ్ ఎడ్యుస్కిల్స్ పోర్టల్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా ఇంటర్న్షిప్కి సంబంధించినవి కానీ ఇంకా కోర్స్ సాఫ్ట్వేర్ కానీ ఏ రిలేటెడ్ కోర్సెస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దానికి రిలేటెడ్గా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ.